90% పీపుల్ యోగాని బాడీ వర్కౌట్ లాగా ట్రీట్ చేస్తారు. కానీ యోగా బాడీతో స్టార్ట్ అయ్యి మైండ్ని దాటి లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అని ఎంతమందికి తెలుసు? యోగా అనే వర్డ్ సాంస్క్రిట్లో యూజ్ నుంచి వచ్చింది. మీనింగ్ యూనియన్. యూనియన్ అంటే బాడీని బెండ్ చేయడం కాదు, బాడీ, మైండ్, బ్రెత్, ఎమోషన్స్, ఎనర్జీ ఇవన్నీ హార్మోనీలో ఉండటం. పతంజలి యోగ సూత్రాస్ ప్రకారం యోగా అనేది 8 లింబ్స్తో ఉన్న ఒక కంప్లీట్ లైఫ్ సిస్టమ్. మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసే ఆసన ఆ 8 లింబ్స్లో ఒకటి. మిగతా 7 మన బిహేవియర్, మైండ్, బ్రెత్, అవేర్నెస్ ఇంకా కాన్షియస్నెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. అవేంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ అంటే ఇతరులతో ఎలా ఉండాలి అనేది చెప్తుంది. నియమ అంటే మనతో మనం ఎలా ఉండాలి అని. ఆసన శరీరాన్ని సిద్ధం చేయడం. ప్రాణాయామ అంటే శ్వాసను సమతుల్యం చేయడం. ప్రత్యాహార అంటే ఇంద్రియాలను లోపలికి మళ్లించడం, అంటే విత్డ్రాయింగ్ ద సెన్సెస్. ధారణ అంటే ఏకాగ్రత. ధ్యానం అంటే నిరంతరం ధ్యాన ప్రవాహం. సమాధి పరిపూర్ణ ఏకత్వం. ఆసన మీ బాడీని మారుస్తుంది, కానీ మిగతా 7 లింబ్స్ మీ జీవితాన్ని మార్చగలవు. అదే యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. యోగా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అడ్వాన్స్డ్ పోస్చర్స్, ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్.